సుస్వాగతం. అందరికీ శుభోదయం. మనము బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ స్థానము తాడిపత్రిలో ఉంది. తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఉంది. ఇప్పుడు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్తున్నాము. చూడండి, మొత్తం ప్రాకారం మొత్తం చూస్తున్నాము. చూడండి, నిదానంగా చూడండి, చాలా బాగుంటుంది. మన భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో అతి ప్రాచీనమైనది, ముఖ్యమైనది, విశిష్టమైన దేవస్థానము బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము తాడిపత్రిలో కలదు. తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఉన్నది. చూడండి, నిదానంగా చూపించాను. బాగా చూడండి, అందంగా చూపించాను. చూడండి, ఈ దేవస్థానం మొత్తాన్ని చూడండి. అనుమల ఆంధ్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ప్రవహిస్తుంది చూడండి. పెన్నా నది ఒడ్డున్నే ఉంది బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రిలో. బయట వైపు చూడండి, మొత్తం లోపలికి వెళ్ళాము. లోపల సాక్షి గణపతి చూడండి. సాక్షి గణపతి శిల్ప నైపుణ్యం చూడండి. శిల్ప సంపద ఎలా చెక్కారో శిల్పులు చూడండి, ఎంత బాగా చెక్కారు. అసలు చాలా అందంగా చెక్కారు శిల్పులు. స్తంభాలను చూడండి, ఎలా స్తంభంలో స్తంభం. పద్మం చూడండి, ఎలా చెక్కడం జరిగిందో. అదేవిధంగా రామశిల్కాలను చూడండి, పైన భలే చెక్కారు. చూడండి, ఆ శిల్పాన్ని చూడండి, ఎంత బాగా చెక్కారో అసలు. చూడండి, బొమ్మ ఎంత బాగా చెక్కారో అసలు. ఎక్సలెంట్, సూపర్, మోరలెస్. ఆ డిజైన్ చూడండి, ఎంత బాగా చెక్కడం జరిగిందో. బల్లిపై పుష్పం పడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఎవరైనా పోయినప్పుడు బల్లిపై పుష్పం వేయండి. వెల్కమ్ టు అనుమల ఆంధ్ర ఛానల్. బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి, స్థల పురాణం గురించి. హరి ఓం నమ శివాయ. శ్రీ బుగ్గర అతి ప్రాచీన పురాతనమైనటువంటి క్షేత్రం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్రం స్వామి స్వయంభూ స్వామి నీటితోనే పుట్టాడు. ముందుగా స్వామి పేరు బుగ్గలింగేశ్వర స్వామిని పేరు. బుగ్గ ఉంటుంది కాబట్టి బుగ్గ, లింగాకారం లింగేశ్వర, బుగ్గలింగేశ్వరుని పేరు. తర్వాత పరశురాములు వారు కృతయుగం చివరిలో ఈ ప్రాంతంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ బుగ్గలింగేశ్వర స్వామిని చూసి ఇక్కడే కొన్ని మాసాలు ఆగి ప్రతిరోజు ఆ స్వామి దగ్గర వచ్చేటప్పుడు నీటితో అభిషేకం చేస్తూ ఉండేవారు. అందువల్ల పరశురాముల వారు వచ్చి ఇక్కడ పూజ చేశారు కాబట్టి పరశురామ అనే పేరులో నుంచి రామ అనే పేరు తీసుకుని బుగ్గరామలింగేశ్వర స్వామిగా అని పిలువబడుతుంది. పరశురాముల వారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దశావతార అవతార పురుషుడు. అందువలన ఈ క్షేత్రంలో శివకేశవుడు భేదం లేదని చెప్పేసి ఉత్తర దక్షిణ గోపురాలకు శ్రీ మహావిష్ణువు దశావతారం కూడా చాలా విశేషం. అంతేకాకుండా చైత్ర మాసంలోనూ భాద్రపద మాసంలోనూ సూర్యాస్తమంలో సూర్య భగవాను యొక్క కిరణాలు స్వామి మీద వారం రోజులు
అంటే పాడ్యం నుంచి దశమి వరకు స్వామి సూర్య భగవాన్ యొక్క కిరణాలు స్వామి మీద పడడం చాలా విశేషం. చైత్ర మాసంలో భాద్రపద మాసంలో మాత్రమే స్వామి మీద సూర్య భగవాన్ యొక్క కిరణాలు. అంతేకాకుండా ఈ క్షేత్రం కాశీ క్షేత్రంలో లీడ్గా ఉందన్నమాట. స్వామి ఇక్కడ పశ్చిమముఖం ఉన్నారు. పశ్చిమముఖంలో ఉండే క్షేత్రాలు చాలా అరుదు, కానీ ఇక్కడ స్వామి పశ్చిమముఖం ఉన్నారు. కాశీ క్షేత్రం కూడా స్వామి పశ్చిమముఖం ఉండేది. ఇక్కడ స్వామి ఉత్తర భాగంలో పెన్న ఉత్తర దక్షిణ పారుతుంది. కాశీ క్షేత్రంలో కింద ఉత్తర దక్షిణ పారుతుంది. ఇక్కడ స్వామి వెనుక భాగంలో రుద్రభూమి ఉంది. కాశీ క్షేత్రంలో స్వామి వెనుక భాగంలో రుద్రభూమి ఉంది. కాశీ క్షేత్రం ఎంట్రన్స్ ఉత్తర ద్వారం. రామాచార్య గారు ఈ దేవస్థానానికి నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ క్షేత్రం కాశీ క్షేత్రం ధీటుగా ఉంది కదా, ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉత్తర ద్వారం కట్టిస్తే కాశీ క్షేత్రంలో విశేషంగా జరుగుతుందని చెప్పేసి రామాచార్య గారు ఉత్తర ద్వారం గోపురాన్ని కట్టిస్తున్నప్పుడు ఈశ్వరుడు వృద్ధ బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఉత్తర ద్వారం గోపురాన్ని స్టాప్ చేయండి, నేను కంప్లీట్ చేస్తానంటే కాశీ క్షేత్రం తగ్గిపోయి ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది, అలా జరగడానికి వీల్లేదు, అక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ స్వయంభలింగం, అందువల్ల అక్కడే విశేషంగా ఉండాలని చెప్పేసి రామశిల్కలు చూడండి ఎంత బాగా చెక్కారు, సూపర్గా ఉన్నాయి, జీవం పోసినట్టున్నాయి రామశిల్కలు. స్తంభం మీద శాపలం చూడండి ఎంత బాగా చెక్కారు. సామ్రాజ్యం రాజు విరూపాక్షరాజు. మనము ఎంట్రన్స్ వచ్చినప్పుడు దక్షిణ గోపురం యొక్క హైట్ వచ్చేసి 14th century 95 feet. తర్వాత 1851 పక్కన ఉన్న పెన్నా నదికి ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్ తాకితే గోపురం వన్ సైడ్ మాత్రం డెమాలిష్ అయింది. ముందర భాగంలో ఎటువంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు 45 feet మాత్రమే ఆ గోపురం యొక్క హైట్. ఇందువల్ల ఇక్కడ ఉత్తర దక్షిణ గోపురాలకు శ్రీ మహావిష్ణువుకి దర్శనం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనం మామూలుగా అర్ధనారీశ్వరుని మాత్రమే చూస్తుంటాం, కానీ ఈ క్షేత్రంలో పరమశివుడే కాదు ధర్మపతికి సగభాగం ఇచ్చిండేది, నేను కూడా ఇచ్చానని చెప్పేసి ఒక సైడ్ లక్ష్మి ఒక సైడ్ విష్ణు ఈ విధమైనటువంటి శిల్పం ఉండడం చాలా విశేషం. సప్తస్వరం అంటే పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఆ నాట్య మండపంలో కూర్చుంటే సప్తస్వరం కూర్చున్నప్పుడు ఆ 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్కి యక్షకణలు ఉంటుంది. ఆ యక్షకణలు ఆ పిల్లర్స్ని వాయిద్యాలు కలుస్తుంటే వాటికి తగ్గట్టుగా గంధర్వ కళలు డ్యాన్స్ చేస్తారు. మరి సమానం అయిన తర్వాత ఏడాది ఒక స్థానంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందువల్లనే ఆ మంటపం నాట్య మంటపం కూడా అంటారు. మ్యూజికల్ పిల్లర్స్ కూడా ఉన్నాయి ఆ మంటపం. ఇది విశేషం. వీరభద్ర స్వామి దేవాలయం. స్వామి దగ్గర బుక్ ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ, క్షమించాను. సప్తస్వరాలు పలికే సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్ చూడండి. ఒక హంపీలో ఉన్నాయి మ్యూజికల్ పిల్లర్స్, మళ్ళీ తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో కలవు. ఇక్కడ చూడండి మ్యూజికల్ పిల్లర్స్ సప్తస్వరాలు పలుకుతాయి. సా రి గ మ పద ని సా అనే పదాలను పలకడం జరుగుతుంది ఈ మ్యూజికల్ పిల్లర్స్. ఇక్కడ ఇవి కూడా మ్యూజికల్ పిల్లర్సే చూడండి. బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క రథం ఇది. రథోత్సవం జరిగేటప్పుడు శివుణ్ణి పార్వతీదేవిని ఇక్కడ రథంపై కూర్చోబెట్టి రథోత్సవం చేయడం జరుగుతుంది. బుగ్గరామలింగేశ్వర స్వామి రథం చూడండి.